నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దంకి అభివృద్ధి అనేది వైసీపీతోనే సాధ్యమని, గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ పాలనలో అద్దంకిని ఏ విధంగా అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలిసిన విషయమని, అభివృద్ధిని చూసి వైసీపీకి ఓటు వేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాణెం హనుమిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి రోడ్ షో ఏర్పాటు చేయగా హనుమిరెడ్డి హాజరయ్యారు. భవానీ సెంటర్ నుంచి ప్రభుత్వ వైద్యశాల, గాంధీ బొమ్మ సెంటర్, మున్సిపల్ కార్యాలయం వరకు రోడ్ షో జరిగింది. హనుమిరెడ్డి అభివాదం చేస్తూ ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలంటే 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అందరికీ తెలుసు అని, 2019 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి చూపించారని, తిరిగి మరలా వైసీపీ ప్రభుత్వం అధికారంలోనికి వస్తే అవే పథకాలు అమలు చేస్తారని, చంద్రబాబులాగా దొంగ హామీలు ఇచ్చే నైజం జగన్మోహన్ రెడ్డికి ఉండదని హనుమిరెడ్డి తెలిపారు. ఎందుకు ఏమి చేస్తున్నారు? అసలు నేను ఎవరిని? నాకు ఇక్కడ ఒక బంధువు లేరు, ఒక ఫ్రెండ్ లేడు, ఏ సంబంధం లేనిది అద్దంకి నాకు. కానీ దేవుడు ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నా అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు దయ అని చెప్పి భిక్షను చెప్పి తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకం, అభివృద్ధి ప్రజల కడుపుల్లోకి, ప్రజల మనసులోకి వెళ్ళిందని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. ఈ విధంగా ఇలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో, మన రాష్ట్రం మొత్తం కూడా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా ముఖ్యంగా అద్దంకి ప్రజలైతే నన్ను చూసే విధానం చూస్తూ ఉంటే చాలా చాలా బాధగా కూడా ఉంటుంది. ఎందుకంటే అందరిని కలవలేకపోతున్నాను. ఒక్కసారిగా జనం గుంపు కొడుతున్నారు. నేను ఒక్కొక్క మనిషిని కలిసి, ఒక్కొక్క షాప్కి వెళ్ళి, ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క ఇంటికి వెళ్ళి కలిసి అట్లా పరిచయాలు చేసుకొని అట్లా మాట్లాడే వాళ్ళ బాధలు, కష్టాలు, సుఖాలు అన్నీ తెలుసుకుందామని చెప్పి నాకు ఎక్కువగా కోరిక ఉండేది. కానీ అది ఫస్ట్ నుంచే ఉండేది నాకు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి అట్లాంటి కోరికలు ఎక్కువ ఉండేవి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలు వాళ్ళ ప్రేమతోటి నన్ను కట్టేస్తున్నారని చెప్పి మీ అందరికీ తెలుసు కూడా. వాళ్ళ ప్రేమ ఏమైనా చూస్తా ఉంటే ఇక్కడ భారీ మెజార్టీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి వస్తుందని చెప్పి మీ అందరికీ తెలిసిన పరిస్థితి. 4 పీరియడ్లు గొడ్డుపాటి రవికుమార్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. కానీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి. నేనేంటో చూపిస్తా. మాటలతో చెప్పను, చేతులతో చూపిస్తాను చెప్పి తెలియజేస్తాను. నేను సామాన్య రైతు బిడ్డని, ఎకరం పొలం ఉన్న రైతు కొడుకుని. దాని తర్వాత చదువుకున్నాను, వ్యాపారం మొదలుపెట్టాను. కానీ వ్యాపారం అంటే నాకు మహా పిచ్చి. రాజకీయం కన్నా వ్యాపారం అంటే మహా పిచ్చి నాకు. వ్యాపారమే నన్ను ఈ స్థాయికి ఇక్కడ నిలబెట్టిందని చెప్పి మీ అందరి ముందు తెలియజేస్తా ఉన్నా. రాబోయే కాలంలో అందరూ గుర్తుపెట్టుకోండి, హనుమిరెడ్డి అనేవాడు ఉండంగా ఏ ఒక్క వ్యాపారస్తుడు కూడా ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి మీ అందరూ తెలియజేస్తా ఉన్నా, మాటిస్తా ఉన్నా. అద్దంకి నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఒక్క వ్యాపారస్తుడికి ఏదైనా ఇబ్బంది జరిగిందంటే దానికి హనుమిరెడ్డి కారణం అని చెప్పి మీరు అనుకోండి. ఎందుకంటే నేను అలాంటి ఇబ్బంది పెట్టేవాడిని కాదు, అలాంటి ఇబ్బంది రానివ్వని చెప్పి మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. వ్యాపారస్తులందరూ కూడా సంతోషంగా ఉంటే మిగతా 10 మంది సంతోషంగా ఉంటారు. ఒక్కసారి వ్యాపారస్తుల కష్టాలు మీకు తెలియదు, చాలా మందికి తెలియదు, నాకు తెలుసు. అందులో ప్రాఫిట్ చాలా తక్కువ ఉంటుంది. కానీ చేయాలి కాబట్టి చేస్తా ఉన్నారు వ్యాపారాలు. కానీ ఆ పరిస్థితులన్నీ కూడా మీ వ్యాపారాలు అందరూ కూడా మీరు చేసుకోండి.
రాబోయే కాలంలో మీకు ఎలాంటి 5 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటానని చెప్పి మీ అందరూ చెప్తా ఉన్నా, వ్యాపారస్తులందరూ కూడా. పట్టణ ప్రజలందరూ కూడా ఈ రోజున నేను చాలా 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 రుణపడి ఉన్నానని చెప్పి నాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే నేను వచ్చిన ఈ 5 నెలల్లో మీరందరూ నా కోసం ఎంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నారంటే నాకే ఆ ప్రేమను తట్టుకోలేనేమో, ఇప్పుడైనా ఒకరిద్దరిని ఏదైనా ఇబ్బంది పెడతానేమో తెలిసి తెలియక అనే బాధ నా మనసులో ఎప్పుడు నైట్ కూడా గత 5 నెలల నుంచి నేను పగలు తిరుగుతున్నానో రాత్రి తిరుగుతున్నానో తింటున్నానో తినట్లేదో నాకైతే పెద్దగా ఐడియా లేకుండా నేనైతే కష్టపడతా ఉన్నాను. కానీ దేవుడు నాకు ఒకటి అసలు అద్దెంకి ఎందుకు పంపించాడో నాకైతే ఎప్పటికీ అర్థం కాని పరిస్థితి, నాకు బాగా అర్థం కాని సమస్యగా ఉంది. పంపించిన తర్వాత మీరందరూ కూడా నేను అనుకున్న విషయం ఒక అనామకుల్లాగా జగన్ మాఫియాకి అడ్డుకట్ట వేయాలంటే సోమవారం నాడు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలని అద్దెంకి శాసనసభ్యులు బొజ్జుపాటి రవికుమార్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే రవికుమార్ ముప్పవరం, రామకృష్ణాపురం, వైదన, విప్పర్లవారిపాలెం, వెంకటాపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి తిరిగి 13వ తేదీన జరగబో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి వైసీపీకి బుద్ధి చెప్పాలని కోరారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదని, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, కొత్త పరిశ్రమలు రావాలన్నా తెలుగుదేశం ఉమ్మడి కూటమి అధికారంలోనికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రాగానే సూపర్ 6 పథకాలు తక్షణమే అమలు చేయడం జరుగుతుందని, బీసీల కోసం బీసీల చట్టం తీసుకొని వస్తారని రవికుమార్ చెప్పారు. మరోసారి ఏపీలో వైసీపీ అధికారంలోనికి వస్తే ప్రజలు ఇబ్బంది పడవలసిన అవసరం ఉందన్నారు. సోమవారం జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షణలో పోలింగ్ బూత్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేయనున్నారని అద్దెంకి సీఐ కృష్ణయ్య అన్నారు. అద్దెంకి మండలం గోవాడ, బొమ్మనంపాడు, చిన్నకొత్తపల్లి, కొత్తరెడ్డిపాలెం గ్రామాలలో శుక్రవారం బీఎస్ఎఫ్ సిబ్బందితో పోలీసు కవాతును నిర్వహించారు. 4 గ్రామాలలో ప్రధాన వీధుల్లో పర్యటించి ప్రజలకు మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు. అలాగే సంతమాగులూరు మండలంలో సిఐ గ్రామాలలో పర్యటించి ఎన్నికల నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగే విధంగా ప్రజలు సహకరించాలని కౌన్సిలింగ్ ఇచ్చారు.
గ్రామాల్లో ఎక్కడైనా అల్లర్లు జరుగుతున్నట్లు తెలిస్తే ముందుగా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలన్నారు. సంతమాగులూరు మండలంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగడమే వారి లక్ష్యమని, గొడవలు సృష్టించాలని ఎవరైనా చూస్తే సహించరని, చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల్లో భాగంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ జనరల్ ఎలక్షన్స్ 2024 పురస్కరించుకొని ఈరోజు సంస్థాత్మక గ్రామాల్లో ఈ BSF కోర్సుతో అద్దంకి పట్టణ పోలీసులు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇలాంటి విలేజ్ల్లో ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగాలి, ఎక్కడ కూడా ఎవరు కూడా అందరూ గొడవలు లేకుండా పోలింగ్లో వాళ్ళ యొక్క ఓటు హక్కుని స్వతంత్రంగా స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు అన్ని ఊర్లలో భాగంగా ఇలాంటి సంస్థాగత గ్రామాల్లో కూడా ఈరోజు కవాతు నిర్వహించడం జరిగింది. ఫ్లాగ్ మార్చ్గా ఈ ఊరంతా కూడా తిరగడం జరిగింది. ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగాలని, ఎవరు కూడా భయాందోళనకు గురి కాకుండా, భయం లేకుండా ప్రశాంతంగా వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. తీసుకున్నా. మా దృష్టికి తీసుకురండి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు. లాస్ట్ అక్కడే మీటింగ్ పెట్టాం ఆ ఇంటి దగ్గర. ఇలాగ 2 డాక్టర్లు లేడీస్ పోతుంటే ఒకటి లేడీస్ మాట్లాడితే బాగుంటుందని చెప్పి మాట్లాడాం. 100% ఈ ఊళ్ళు చాలా సామరస్యంగా ఎలాంటి గొడవలు జరగదని మేము వదిలేసాం. రియల్గా చెప్పాలంటే నా నమ్మకంతో మేము మళ్ళీ మీ విలేజ్కి ఇంకా రావసరం లేదని చెప్పి ఆ క్రిటికల్ షిఫ్ట్లో పేరు పట్టించేసాం. అది రాను ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ పార్టీతో సంబంధం లేకుండా రేపు 2 సైడ్ నుంచి బైండ్ ఓవర్లు చేసిన కానీ ప్రతి ఎలక్షన్కి ఆ ఊళ్ళో బైండ్ ఓవర్లు ఎవరెవరు చేశారు లాస్ట్ ఎలక్షన్ వాళ్ళందరూ పేమెంట్ కట్టాల్సి ఉంటుందని చెప్పి చెప్పిస్తామని. ఈ సమస్యల నుంచి రానివ్వకూడదనే ఉద్దేశంతోనే మేము ఒకసారి మీ విలేజ్కి వచ్చి మీ అందరికీ చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి చెప్పేద్దామని మీ అందరినీ మాట్లాడుతూ జరుగుతుంది. మీకేమన్నా లేదు సార్ మా ఊళ్ళో ఇంకా వేరే విధంగా ఉండాలి అంటే దానికి ఏ విధంగా కేర్ తీసుకోవాలో మేము తీసుకుంటాం. మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసే బాధ్యత మాకు. ఓకే. తను ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి నేటి వరకు తన దృష్టికి వచ్చిన సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రాదని చంద్రబాబు కూడా ఈ విషయం తెలుసని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పానెం హనుమిరెడ్డి అన్నారు. సంతమాగులూరు మండలం మిన్నేకల్లు, పంగులూరు మండలం ఓదవాడ గ్రామాలలో శుక్రవారం హనుమిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని సోమవారం నాడు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా నందిగాం సురేష్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక వ్యక్తిని 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన అద్దంకి నియోజకవర్గం ప్రజలు తను కొత్త వ్యక్తి అని భేదం లేకుండా ఆదరిస్తున్నారని, 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అద్దంకి అభివృద్ధి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తను వచ్చిన అతి తక్కువ కాలంలో అద్దంకిలో ఎన్నో సమస్యలు పరిష్కరించి 400 మందికి కార్పొరేషన్లో ఉద్యోగాలు ఇప్పించారని, తనపై తప్పుడు రాతలు రాసిన వారి రుణం త్వరలో తీర్చుకుంటారని హనుమిరెడ్డి పేర్కొన్నారు. జగనన్న మీద ఇంత ప్రేమాభిమానాలు ఉన్నాయని చెప్పి నాకు కూడా అర్థమవుతా ఉంది. ఎందుకంటే నేను కొత్తగా వచ్చిన మీరు ఈ రోజున రిసీవ్ చేసి ప్రకారంగా చూస్తూ ఉంటే
మీరందరూ ప్రతి సంక్షేమ పథకం మీ అందరికీ ఇంటికి చేరిందని చెప్పి మీరు నమ్మి గుండెల మీద చెయ్యి వేసుకునే పరిస్థితి ఈ రోజున ప్రతి కుటుంబంలో ఉందని చెప్పి అర్థమవుతా ఉంది. ఏ ఊర్లో కూడా ప్రతి ఊర్లో కూడా లేచి అందరికి జగనన్న 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 ఇదే వాయిస్ స్టేట్ మొత్తం కూడా దడదల్లాడిస్తా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మన కార్యకర్తలకే కాదు, టీడీపీ వాళ్ళకు కూడా అందరికీ తెలుసు టీడీపీ గవర్నమెంట్ రాదని. టీడీపీ కార్యకర్తకే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు గవర్నమెంట్ రాదని. ఏదో ఒకటి ప్రచారం చేయాలా, ఏదో రకంగా నడపాలా అని చెప్పి నడపడం తప్ప వాళ్ళ ప్రచారాలు లేదు, పాడలేదు. వాళ్ళు ఏదో వరకు వచ్చిపోతా ఉన్నారు. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే అద్దంకి నియోజకవర్గం స్పెషల్, స్టేట్ మొత్తం కూడా అద్దంకి నియోజకవర్గం స్పెషల్ ఇదండి. ఎందుకంటే 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తిని ఒక కొత్తవాడు అనామకుణ్ణి నేను ఇక్కడ దయచేసి గమనించాలి. అనామకుణ్ణి మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నన్ను ఎత్తుకొని ఈ రోజున వాళ్ళకి దడపుట్టే విధంగా చేస్తా ఉన్నారు. కాబట్టి ఇంకొక 2-3 రోజులు మనందరం ఇదే ఓపికతో పనిచేసినట్లయితే ఇక్కడ భారీ మెజార్టీతో అద్దంకి నియోజకవర్గాన్ని జగనన్న గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. గత 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే మీకు కానీ, మీ ప్రాంతానికి కానీ, మీ ఊరికి కానీ, మీ మండలానికి కానీ, మీ నియోజకవర్గానికి కానీ ఏం చేశాడో ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలని తెలియజేస్తాను. ఒక్కడు చెప్పండి ఏం చేశాడు. నేను వచ్చి 4 నెలలు అవుతుంది. కొన్ని రోడ్లు ఇచ్చాను, సీఎం రిలీఫ్ ఫండ్లు పెట్టిన ప్రతిదీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించాను. అదేవిధంగా 400 మందికి ఉద్యోగాలు ఇప్పించాను కార్పొరేట్ సంస్థల్లో. ప్రతిరోజు కూడా ప్రజాసేవగా అంకితమై పనిచేస్తా ఉన్నాను నేను. కానీ ఎప్పుడన్నా ఒకరోజు చిన్న పని మీద వెళ్తే వాళ్ళ మీడియా అంతా కూడా హనీరెడ్డి ఎక్కడ ఎడిపోయాడు, పారిపోయాడు అని చెప్పి రాస్తా ఉన్న పరిస్థితి మీ అందరూ గమనించారు. వాళ్ళకి చెప్తా ఉన్నా హనీరెడ్డి ఎక్కడే వాడు. గవర్నమెంట్ వచ్చిన మరుక్షణం నుంచి వాళ్ళందరూ కూడా వాళ్ళు రాసిన ప్రతి పెన్నుతో రాసిన ప్రతిది కూడా నేను రుణం తీసుకుంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రాబోయే కాలంలో ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.